పెద్ద సినిమా వచ్చినప్పటి నుంచి కూడా జనాల్లో మాత్రం మంచి ఆదరణ వస్తుంది. బట్ జాన్వీ కపూర్ ఒకే ఒక రీజన్ ని పట్టుకొని చాలా మంది సినిమాని మొత్తాన్ని తొక్కేస్తున్నారు. సో ఇది ఇంతవరకు కరెక్ట్ అండి? ఆల్రెడీ నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే సమాజంలో అందరూ మనం చేసేది మంచి అని చెప్పరు. ఎందుకంటే కొంతమంది నెగిటివ్ చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఓవరాల్గా మనం ఆలోచిస్తే దేశ ప్రజలకి, మన దేశ యువతకి ఖచ్చితంగా ఉపయోగపడే సినిమా. ఇది ఎవడమనన్నా కాదన్నా, వీళ్ళు అత్తుకూరుగాళ్ళు ఎంతమంది మాట్లాడినా ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమాలు మన రాష్ట్రానికే కాకుండా దేశానికి ఉపయోగపడే సినిమాలు రావాలి. వాటిని సమర్థించాలి. వాటిని సమర్థించినప్పుడు, దాన్ని ప్రోత్సహించినప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి. అంతే తప్ప చాలామంది ఆ స్మగ్లింగ్ చేసేటోళ్ళు సినిమాలో, లేకపోతే మాఫియా డాన్సియో, ఇలాంటి వెధవల సినిమాలు ఎక్కువ తీస్తున్నారు ఈ మధ్య. సార్ ఇప్పుడు జాన్వీ కపూర్ మితిమీరి అంటే గ్లామర్ షో ఎక్కువ చేశారు, వల్గర్ గా చూపించారు అంటున్నారు. నిజంగా అంత వల్గర్ గా ఉందా? చూడనంత ఆమెను చూపించేదే కొద్దిసేపు. అదేంటంటే వాళ్ళ నాన్న అధికారంలో లేడు, ఏదో రకంగా అధికారంలోకి వాళ్ళ నాన్న తీసుకురావాలనేటువంటి పాత్ర. ఆ పాత్రలో కొంచెం అది ఉంది. అయినా ఆ పాత్ర అసలు ఎంత చిన్న పాత్ర, దాని గురించి ఈ టాపిక్ నాకు అర్థం కాదు. తొక్కడానికి ఎవడు కానీ వీడు అలాంటి సినిమాని తొక్కాలంటే మరో జన్మ ఎత్తాల. అలాంటి సినిమా రావాలంటే ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది. అలాంటి ఇంత డెడికేషన్తో యాక్ట్ చేసి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, బాలీవుడ్లో కూడా లేడు. అంత అద్భుతంగా చేశారు రామ్ చరణ్ గారు. ఈయన ఖచ్చితంగా ఆస్కర్ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం సినిమా మొత్తంలో చాలా మంచి మెసేజ్ ఉంది. అది స్పోర్ట్స్ గురించి కావచ్చు, ఒక ఊరి కోసం కష్టపడే తత్వం కావచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక దానికోసం నిలబడడం కావచ్చు. సో ఇన్ని మెసేజెస్ ఉన్నప్పుడు ఓన్లీ నెగిటివ్ పాయింట్ ఒక్కదాన్ని ఎందుకు బయటకు తీస్తారు? అంటే ఆంధ్రాలో సామెత ఉంటుందబ్బా, ఏ వంకాలేనుడు డొంకట్టుకుని ఏడ్చాడని. ఈ వెధవలకి అరే మన తెలుగు సినిమారా, మన తెలుగు సినిమా ఈవేళ బాలీవుడ్ స్థాయికి వెళ్ళి హాలీవుడ్ స్థాయిలో కూడా వెళ్ళింది. అది గర్వించండి, గౌరవించండి సినిమాని. వేళ మన తెలుగు ప్రజలకి, తెలుగు స్టేట్స్కి మంచి పేరు తీసుకొస్తున్న సినిమా పెద్ది. గర్వపడండి రా సన్నాసులారా. అంతేగాని ఏదేదో వంకబెట్టి, ఏ వంక లేకపోతే డొంక పట్టుకుని ఏడ్చి ఇవా మీ కార్యక్రమాలు. అంత అద్భుతమైన సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. ఆ రకంగా రామ్ చరణ్ గారు మేకవర్ అయ్యి ఆ సినిమా చేస్తుంటే, ఆ బాడీ చూసినప్పుడు కానీ, ఆయన యాక్టింగ్ చూసినప్పుడు కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఎంత అద్భుతంగా చేశాడు, ఎంత డెడికేషన్తో చేశాడు. ఈవేళ ఇండియాలోనే కాదు, హాలీవుడ్లో కూడా అలాంటి హీరోలు లేరన్నంత ఇదిగా చేసిన సినిమాని ఇక్కడ వచ్చి జాన్వీ కపూర్ పైటెంత్గా వేసుకోలేదు, జాన్వీ కపూర్ని గ్లామర్గా చూపించారు. ఇవన్నీ ఏం మాటలురా? జై కొట్టు ఫస్ట్. ఇది ఇండియా సినిమా, ఇది ఇండియా సినిమా అని గౌరవంగా చెప్పుకుంటున్నారు ఇవాళ చాలామంది. ఆ పాటలకి పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఇతర దేశాల వాళ్ళు పాటలకి డాన్సులు వేస్తూ డైలాగులు చెప్తూ వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుని వాళ్ళ ఫామ్ అవుతున్నారు. ఇక్కడ ఉన్న ఎదలు మాత్రం విస్మృలుగా మారిపోయి ఇక్కడే ఎడుతున్నారు. కాబట్టి నేనేమంటానంటే, సినిమా చూడండి, మన పిల్లలకి ఉపయోగపడే సినిమా 10 మందికి చూపించండి. మీ ఇంటి పక్క వరకు చూపించండి, మీ ఎదురుంటి వరకు చూపించండి. నా పిల్లలకు చూపించాను అని చెప్పి గర్వంగా చెప్పుకోండి. అదిరా సినిమా. అంతేగాని ఏవో సినిమాలు చేసి పెద్ద హిట్టు, టాప్ హిట్టు, ఇన్ని వసూలు చేసింది, అన్ని వసూలు చేసింది మసాలా ఉంటే ఎక్కడైనా వసూలు చేస్తుంది. కాబట్టి మన తెలుగు సినిమాని గౌరవించండి, తెలుగు వాళ్ళుగా పుట్టినందుకు గర్వించండి. ఇలాంటి సినిమా తీసినందుకు బుచ్చుబాబు గారిని, అలాగే రామ్ చరణ్ గారిని అభినందించండి. అంతే తప్ప ఏడకండి, విషపురుగులుగా మారకండి. నేను మూవీ చూసిన బ్రో, మూవీ చాలా బాగుంది. ఆ నెగిటివ్ టాక్స్ తెచ్చేది ప్రజలా లేకుంటే మీ యూట్యూబ్ ఛానల్స్ వల్ల? కొంతమంది ఎవరైతే రివ్యూస్ చెప్తారో వాళ్ళ వ్యూస్ కోసము, వాళ్ళ సబ్స్క్రైబర్స్ పెరగడం కోసం చెప్తుంటారు. సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది సినిమా. నేను చూసిన. అంటే జాన్వీ కపూర్ గారిని మరీ వల్గర్ గా చూపించారు, మరి అంత చూపించకపోవడం అవసరమా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏం లేదు, ఆమె శ్రీదేవి కూతురు కదా, ఆమెకు తెలీదా మా అమ్మ ఎట్లాంటి క్యారెక్టర్లు చేసింది, నేను ఎట్లాంటి క్యారెక్టర్లు చేయాలా? వాళ్ళ నాన్న బోని కపూర్, వాళ్ళ నాన్నకు తెలీదా? ఏం లేదు, ఆమె క్యారెక్టర్ కు సరిపోయిందో చూపించినారు. అంటే గ్లామర్ షో మరీ ఎక్కువ చేశారు అంటున్నారు, అట్లా అనిపించిందా?
ఏం స్విమ్మింగ్ పూల్ సీన్లు ఏమైనా ఉన్నాయా? ఏమైనా స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు ఏమైనా స్విమ్మింగ్ చేసిందా? లేదు కదా. వీళ్ళు వ్యూస్ కోసం ఏదంటే అది మాట్లాడతారు, మనం అవన్నీ పట్టించుకోవద్దు. ఆ. అంటే సినిమాని బ్యాట్ చేయడానికి జాన్వీ కపూర్ బుచ్చిబాబుని తిట్టారు అని చెప్పి ఇలా కూడా ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. స్టార్టింగ్ బయటకు వచ్చింది AI తో చేసి, దాని గురించి ఏం లేదబ్బా, బుచ్చిబాబు ఎప్పుడు డైరెక్టర్ మాదిరి ఎప్పుడు బిహేవ్ చేయలే. ఈ రోజు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ మాదిరి బిహేవ్ చేస్తాడు. ఈగో లేని మనిషి. అతని మీద బురద, ఇంకా వైట్ షర్ట్ వేసుకున్న మీద బురద వెళ్తారు కదా, అట్లే అనుకోండి ఇది కూడా. ఆల్రెడీ సారీ చెప్పిండు, అపాలజీ చెప్పిండు, అలాంటి సీన్స్ కూడా కట్ చేస్తామని కూడా చెప్పిండు. అయినా కూడా ఇంకా సినిమాని మాత్రం తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు? రామ్ చరణ్ గారి సినిమానా లేకపోతే మొత్తానికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. ఇంకా అదే అది చేసేది మామూలుగా ఆడియన్స్ అయితే ఏమనుకోవచ్చు, అభిమానులు అయితే ఏమనుకోవచ్చు, వీళ్ళు వ్యూస్ కోసం చేసేటోళ్ళు కదా, అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కి డబ్బులు ఇచ్చి ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. చెప్పలేము, వాళ్ళకి ఆ పైశాచిక ఆనందం ఏమో తెలియదు, కానీ సినిమా బాగుండేదాన్ని బాగుందని చెప్పండి. ఆ సినిమా చూడడం వల్ల కొంచెం మోటివేషన్ అయ్యే సీన్లు కూడా ఉంటాయి కదా. కాలు ఎరగొట్టుకున్నాడు, ఊరికి ట్రైన్ తీసుకొని రావాలనుకున్నాడు, కాళ్ళు ఉన్న వాళ్ళం మనం కూడా మన ఊరికి ఏదో ఒకటి చేయాలనే థాట్ అయితే వస్తుంది కదా. అలా థాట్ తెప్పించిన సినిమాని మనం బాగాలేదంటే ఎట్లా? బాగుంది సినిమా. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే సినిమా నా పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది, ఒక అభిమానిగా బాగుంది, ఒక ఆడియన్ గా బాగుంది.